టాపిక్ వచ్చేసరికి ఎర్రర్ డిటెక్షన్. ఎర్రర్ డిటెక్షన్ అంటే ఏంటంటే ఎర్రర్ని కనిపెడతాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎర్రర్ అంటే సో ఎర్రర్ అంటే ఏదో ఒక మిస్టేక్ అనమాట. సో ఆ మిస్టేక్ ఎప్పుడు జరుగుతుంది? సో ఆ మిస్టేక్ ఏంటంటే డేటా అనేది ఒక సెంటర్ నుంచి ఒకడు ఉంటాడు, ఇంకోటి డేటా పంపాలి. నార్మల్గా మనం అయితే ఇప్పుడు వాట్సాప్లో అంటే పంపచ్చు. సో అప్పుడు వచ్చేసి డేటా అనేది తప్పు రాదు. కానీ ఇక్కడ డేటా అనేది ఏంటంటే బైనరీ నెంబర్స్ వెళ్తుంది. సో ఆ నెంబర్స్ వెళ్ళినప్పుడు ఏంటంటే బయట జరిగే సిగ్నల్స్ వల్ల ఇప్పుడు మనం పంపించే డేటా అనేది చేంజ్ అయ్యి ఏమైనా తేడా వచ్చి రిసీవర్కి అంటే డేటా అనేది రాంగ్ అవ్వచ్చు. సో అలా ట్రాన్స్మిట్ అయినప్పుడు జరుగుతుంది కాబట్టి ట్రాన్స్మిట్ అయినప్పుడు డేటా రాంగ్ అవుతుంటే దాన్ని ఎర్రర్ అంటాం. సో దీంట్లో 2 టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఉంటాయి. సింగిల్ బిట్ ఎర్రర్ వచ్చేసరికి సింగిల్ బిట్ ఎర్రర్ అండ్ బర్స్ట్ ఎర్రర్. సింగిల్ బిట్ ఎర్రర్ అంటే ఏంటంటే మనం డేటాని ట్రాన్స్మిట్ చేసినప్పుడు ఆ డేటాలో ఏదో ఒక పార్ట్ దగ్గర డేటాని చేంజ్ అయితే దాన్ని సింగిల్ బిట్ ఎర్రర్ అంటాం. సో తర్వాత వచ్చేసరికి బర్స్ట్ ఎర్రర్. బర్స్ట్ ఎర్రర్ వచ్చేసరికి ఏంటంటే ఒక బిట్ కంటే ఎక్కువ బిట్స్ చేంజ్ అయితే దాన్ని బర్స్ట్ ఎర్రర్ అంటాం. దీంట్లో లెంత్ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు బర్స్ట్ ఎర్రర్కి. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అయింది కాబట్టి దీని లెంత్ వచ్చేసరికి 3 అంటే ఎర్రర్ సైజ్ని కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. లెంత్ ఆఫ్ దిస్ బర్స్ట్ ఎర్రర్ వచ్చేసరికి 3 అంటే బిట్ ఎర్రర్ ఒక బిట్ చేంజ్ అయితే దానికేమో సింగిల్ బిట్ ఎర్రర్ అంటాం. సో మోర్ దాన్ 1 బిట్ అయితేనేమో బర్స్ట్ ఎర్రర్ అంటాం. సో ఈ ఎర్రర్స్ని ఐడెంటిఫై చేసి ఆ ఎర్రర్స్ని సాల్వ్ చేయడానికి 4 టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ ఉన్నాయి. సో ఫస్ట్ టెక్నిక్ వచ్చేసరికి BRC అంటాం. BRC ఆల్సో నోన్ యాజ్ సింగిల్ పార్టీ చెక్ ఆర్ ఈవెన్ పార్టీ చెక్ అంటాం. సెకండ్ టెక్నిక్ వచ్చేసరికి LRC లాంగిట్యూడినల్ రిడక్టెన్సీ చెక్. థర్డ్ వచ్చేసరికి ఏమో చెక్ సమ్. ఫోర్త్ వచ్చేసరికి ఏమో సైక్లిక్ రిడక్టెన్సీ. సో ఫస్ట్ మనం 2 ఎర్రర్స్ అంటే ఫస్ట్ 2 పార్ట్స్ నుంచి చెప్పుకుందాం. అంటే BRC LRC గురించి చెప్పుకుందాం ఈరోజు. సో BRC అంటే ఏంటంటే ఇది ఈవెన్ పార్టీ చెక్ అని కూడా అంటారు. అంటే మనం ఒక సెంటర్ నుంచి రిసీవర్ పంపిస్తూ ఉంటాం. అప్పుడు ఏమవుతుందంటే అంటే ఆ డేటా వచ్చేసరికి నెంబర్స్ బైనరీ నెంబర్స్ ఉంటుంది కదా. బైనరీ నెంబర్స్ అంటే 0 అండ్ 1స్లో ఉంటుంది. 1s 0s ఉంది కదా. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మన ఇచ్చిన డేటాలో 1s ఎన్ని ఉన్నాయి 0s ఎన్ని ఉన్నాయని చూసుకోవాలి ఫస్ట్. అంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ 1s ఉన్నాయా ఆడ్ నెంబర్ ఆఫ్ 1s ఉన్నాయా అని చూసుకోవాలి. ఇది ఏం చేస్తుందంటే BRC అనేది మనం పంపించిన డేటా ఏదైతే ఉందో ఆ డేటాలో ఈవెన్ నెంబర్ ఆఫ్ 1s ఉంటేనే అది రిసీవర్కి రిసీవ్ అవుతుంది, లేదంటే రిసీవ్ కాదు. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ డేటా అంటే ఇప్పుడు ఈ డేటాలో ఈవెన్ నెంబర్ ఆఫ్ 1s లేకపోతే కనుక 1 యాడ్ చేస్తుంది, లేదంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ 1s ఉంటే కనుక 0 యాడ్ చేస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ 3 1s ఉన్నాయి. సో 1 యాడ్ చేసింది. ఈ యాడ్ అయిన బిట్ని మనం ప్యారిటీ బిట్ అంటాం, లేదంటే రిడక్టెన్సీ బిట్ అంటాం. సో ఈ రిడక్టెన్సీ బిట్ అనేది చేంజ్ కాదనమాట. మనం డేటాని రిసీవర్ పంపించినప్పుడు దాని ద్వారా రిసీవర్ అర్థం చేసుకుంటాడు మనకు వచ్చిన డేటా కరెక్టా కాదా అని. కాబట్టి దీంట్లో వచ్చిన ఫ్లా ఏంటంటే ఇప్పుడు ఒక బిట్ చేంజ్ అయితేనే మనకు తెలుస్తుంది. అంటే అంటే మనం పంపించిన డేటాలో ఏదో ఒక 1 0 అయిపోతే లేదంటే ఏ 0 1 అయితేనే అంటే ఒక బిట్టే చేంజ్ అయితేనే మనం కనిపెట్టగలం. లేదు ఒకేసారి 2-3 బిట్స్ చేంజ్ అయ్యాలి ఒక బస్ స్టార్ లాగా ఈ BRC అనేది చేయలేదు. సరే అర్థం కాకుండా నెక్స్ట్ LRC. సో LRC వచ్చేసరికి ఏంటంటే దీంట్లో మనకి ఇచ్చిన డేటా అంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని వచ్చేసరికి రోస్ అండ్ కాలమ్స్లో అరేంజ్ చేసుకుంటాం. రోస్ అండ్ కాలమ్స్లో అరేంజ్ చేసుకుని ఆడ్ నెంబర్ ఆఫ్ 1s ఉంటే 1 యాడ్ చేస్తాం, ఈవెన్ నెంబర్ ఆఫ్ 1s ఉంటే 0 యాడ్ చేస్తాం. ఇలా ఇక్కడేమో 3 1s ఉన్నాయి అంటే ఆడ్ కాబట్టి 1 యాడ్ చేస్తాం. ఇక్కడేమో 2 1s ఉన్నాయి ఈవెన్ కాబట్టి 0 యాడ్ చేస్తాం. అలా యాడ్ చేసుకున్న తర్వాత మనకి LRC వచ్చింది కదా. ఈ LRCని ఈ డేటాతో పాటు రిసీవర్ అదే సెండ్ చేస్తాం అన్నమాట రిసీవర్కి. అప్పుడు తను దీన్ని రిసీవ్ చేసుకుంటాడు కదా. ఈ రిడక్టెన్సీ బిట్ని రిసీవ్ చేసుకున్నాక తనకు వచ్చిన డేటా కరెక్ట్ కాదా ఎలా చెప్తాడంటే ఇవన్నీ తన రిసీవ్ చేసుకున్న డేటా మళ్ళీ LRC కడతాడు. ఆ LRC మనం పంపించిన LRC ఏమైతే ఓకే నాకు వచ్చిన డేటా కరెక్టే అనుకుంటే, లేదంటే మళ్ళీ పంపించమంట. ఈ LRCలో వచ్చిన ఫ్లా ఏంటంటే ఇందాక అంటే సేమ్ కాలంలో ఇప్పుడు 2 బిట్స్ ఒకేసారి చేంజ్ అయ్యాయి అనుకో, ఇక్కడ 0 అయిపోయి
ఇక్కడ 1 అయిపోయింది అనుకో, అప్పుడు ఏమవుతుందంటే